సిద్దిపేట జిల్లా ములుగు మండలం దాసర్లపల్లిలో దళితవాడలో ఏర్పాటు చేసిన మండపానికి కొంతమంది అర్ధరాత్రి వేళలో నిప్పంటించారని దళిత వర్గానికి చెందిన వారు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా గ్రామంలో బోనాల ఉత్సవ సమయం నుంచి వేరే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమను అవమానిస్తున్నారని వాపోయారు. వాటి నేపథ్యంలో వినాయక మండపానికి నిప్పంటించారని ఆరోపిస్తున్నారు. నా పేరు, నేను ఎంఆర్పిఎస్ ములుగు అధికార ప్రతినిధి. ఒక కుల వివక్షత అనేది దేవుని దగ్గర కూడా కుల వివక్షత చూపించడం అనేది కరెక్ట్ కాదు. ఇది దేవుడు అనేటోడు ప్రతి ఒక్కరికి దేవుడే. అలాగే ఈ కాలంలో కూడా చదువుకునే రోజుల్లో కూడా కుల వివక్షత చూపించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ విషయంపై పెద్దలు గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు తల పిల్లలకైనా ప్రతి ఒక్కరికి కుల వివక్షగా అందరం సమానమే అని చెప్పుకోవాల్సింది కోరుతున్నాను. మేము ప్రతి ఒక్కరు కులము మీరు తక్కువలు మేము ఎక్కువలు అనేది అలాంటివి కాకుండా అందరూ సమానమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము మాకొకరికే వర్తించట్లేదు. బీసీ, రెడ్డి ప్రతి ఒక్క కులాలకి ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగా రాజ్యాంగం రాయడం జరిగింది. ఒక ఎస్సీ మాలా మాదిగలకే రాయలేదు. అది సమాన హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నాను. ఈ వినాయకుడిని మప్పబెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దోషులు ప్రతి ఒక్కరిని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అప్పటి వరకు మా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కోరుతున్నాము. ఆదాస్ మహేష్ నా పేరు. కొట్లాడితే వాడ స్టార్ట్ అయింది. మా కూడా వాళ్ళు మనసులో పెట్టుకోరు. యాక్చువల్గా పెద్ద ఈ కులం అన్నది పెద్దవాళ్ళ దగ్గర వచ్చింది, యూత్లకి లేకుండే. నేను మొన్న రీసెంట్ 1 month బ్యాక్ స్టార్ట్ అయింది. అయితే వినాయకుడు మా కొడుకు ఒక్కడే అన్నాడు. మిగతా పిల్లలు వినాయకుడు లేవాలని డబ్బుల కోసం దాని కొట్టడానికి వెళ్ళారు వేరే వినాయకుడి మధ్య. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి వినాయకుడు ఎత్తుకొని లడ్డు కోసం వచ్చారు. యాక్చువల్గా లడ్డు లేదు, వినాయకుడు ఎత్తుకొని పోయారు. అక్కడ దీపం ఉన్నది, ఆ దీపం పడేసి వాళ్ళు ఎట్లయినా అయిపోయి సేఫ్ అయిపోయింది. దానివల్ల వినాయకుడు మొత్తం కాలిపోయింది, కూర్చో మొత్తం కాలిపోయింది. అదే అక్కడ 2 పర్సన్స్ అనుకుంటే అది దూరం అయిపోయింది. మన సీసీ ఫుటేజ్లో మాకేంటంటే షార్ట్ సర్వీస్ అనుకున్నాము. సీసీ ఫుటేజ్ చూస్తే మాకు తెలిసిపోయింది. 5 వచ్చి ఇక్కడ వచ్చి 5 వచ్చి తీసిపోయారు. వాళ్ళ మీద మాకు డౌట్. అంటే పిల్లలు వచ్చి ఉండి మా మన్మడు ఆడుకుంటాడు. ఇక ఆయన ఇంట్లో పోని చూసారు. 2-3 పిల్లలు వచ్చి ఆయనతో దాన్ని ఆ బొమ్మను ఎత్తుకపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏంద్రా బొమ్మను ఎత్తుకపోయినా అంటే నువ్వు ఏం చేస్తావు, నేను ఎత్తుకపోయినా నాకు ఏం చేస్తుంది అని అంటే ఆయన అంతకుముందు అది అంటుపడ్డది, బయటపడ్డది. సీసీ కెమెరా చూసారు కూరలంతా. చూసి ఆయన వేసి ఎక్కడ పౌన్లు చేసారు, అది జరిగిపోయింది. అట్లా వాళ్ళకి మాకు 20 తప్పుల కాడ కానీ మాదిగోళ్ళు మీరు ఇది అది మా బోనాలు మా ఎంబడి రావద్దు. మీరు ఎవరితో తెలుగులో పెద్ద మనుషులు మారుతారట. మేము మాదిగల్లో అయితే మేము మారలే. అప్పుడు మా అయ్యన్నప్పుడు నేనేమున్నా, అప్పుడు మేము కూడా మా అయ్య మాగానే నేనున్నా. అప్పటి నుంచి మంచిగానే ఉన్నాం. వాళ్ళతో మాకు గొడవలు ఇక గిన్నెగా జరిగినాయి. మన బోనాల పండుగ అప్పటి నుంచి గొడవలు జరిగి ఇటు దాకా ఈ పాపం గిట్ట జరిగిందేమని అనుకుంటున్నాను. మాకు ఎక్కడైనా అంటారు మా దగ్గర రావద్దు, మా ఎంబటి ఉండొద్దు అని చెప్పి మన ఒక 1 month 2 months నుంచి మన చిత్రహింస పెట్టుకుంటా, మా డప్పులు కొట్టుకునేయకుండా మీ డప్పులు అవసరం లేదు, మీరు అవసరం లేదు, ఎటువంటి విధానం లేకుండా అట్లా చేసి మమ్మల్ని గుజరాజులు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అందుకు కావాల్సి మేము కావాలని ఇట్లా చేయాలి. మాకు ఒక్క అబ్బాయి అక్కడ మేము అందరం బ్యాండ్ కొట్టడానికి పోతే ఆర్డర్ పట్టుకొని పోతే మేము ఉన్నాయి మాకు 10 ఇండ్లు మా ఇక్కడ ఎస్సీ ఇల్లు ఉన్నాయి. మొత్తం ఇండ్లు మావి 10 ఇండ్లు. మా ఉన్నాయి 50 ఓట్లు. మా 50 నుంచి 60 జనాభా ఉంటుంది మాది. పిల్లలు జల్లాలు అందరికీ మేము అందరం బ్యాండ్ కొట్టడానికి పోతే రాత్రి 12:30కు మేము వస్తామని చెప్పి మా అబ్బాయి ఒకడు, మా అన్న కొడుకును నరేష్ అని అబ్బాయిని అక్కడ బండ పెడతాం. ఆ అబ్బాయిని బెదిరించి ఆ అబ్బాయి ఏంద్రా ఇక్కడ రా అని చెప్పి ఒకటి పిలిచి ఒకరు ఇక్కడ చేయడము, ఇద్దరు పోయి అడ్డు చేయడము, ఇద్దరు ఇచ్చడము, ఆ విధంగా చేసి ఇలా వినాయకుడిని చేసి అగ్గిపుల్లతో కాలబెట్టి ఈరోజు ఒక చిన్న వినాయకుని తీసుకొని ఇక అదే ఒక లడ్డుని తీసుకుపోయి అంతా మనం ఇంతలు చేసి ఇలా ఒక ఎస్సీ క్యాప్ మాది కూడా అని చెప్పి చాలా బహిష్కరించి ఈరోజు అది జరగడం జరిగింది. 3 వ్యక్తులు 5 వ్యక్తులు పిల్లలను ఆ పిల్లలకు ఈరోజు పెద్దలతో మా కక్షలు పెట్టుకొని ఇలా మంత్రాలు పెట్టుకొని పిల్లలను పంపించి